అందరూ బాగున్నారా? నేను మీ శ్రీహరి ప్రచారం స్వాగతం. మీ అందరూ నమస్కారం. అయితే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎదుటివారి అమ్మాయి మీద రాళ్ళు వేసేది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి మీదే ప్రపంచం ఎన్నో రాళ్ళు వేస్తుంది. ఎదుటివారి అబ్బాయి మీద రాళ్ళు వేసేది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ తాలూకా అబ్బాయిల మీదే బోల్డ్ రాళ్ళు పడుతూ ఉన్నాయి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం ఇష్టం లేకో ఇష్టం ఉండో, లేకపోతే మన హవాని సాటుకునేందుకు, లేకపోతే మన గొప్పతనానికి మనమే గొప్ప అని చెప్పుకునేందుకు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి ఈశ్వరుడు దేనికి దానికి లెక్క కడుతూ ఉంటాడు, లెక్క చూస్తూ ఉంటాడు. ఎవరైనా చేసిన పాపం తెలుసో తెలియక అయిపోయింది, ఏదైపోయింది అనుకుంటారు. కానీ పుణ్యం చేసిన పాపం చేసిన ఎవరి దానికే ఉంటుంది. అందుకే మనం నిష్కారణంగా ఎవరిని బాధ పెట్టొద్దు. అది ఏ రకమైన, ఎందుకంటే మనం పాపం నవ్వుతూ చేస్తాం. ఆ పాపం అనుభవించేటప్పుడు దుఃఖపడుతూ, దుఃఖిస్తూ, రోధిస్తూ, చింతిస్తూ అనుభవించవలసి వస్తుంది. అలాంటి దుఃఖకారకమైనటువంటి అంధకార జీవితాన్ని మనకు కానీ మన బిడ్డలకు కానీ మనం ఇవ్వద్దు. అందుకే మనం ధర్మంగా ఉందాం, మన పిల్లల్ని ధర్మంగా నడిపిద్దాం, మనం ఇహపరాలు పొందుదాం. ఈశ్వరుడి కరుణ అందరికీ లభించాలి. మన నడవడిన చూసి మన పిల్లలు ఎదుగుతారు. ఎందుకంటే ఆవు గట్టు మేస్తే దూడ గట్టి మేస్తుంది, కానీ ఆవు వెళ్ళి చేను మేస్తే ఈ దూడలు గట్టు మేయదు కదా. మనం ధర్మంగా ఉంటే మన పిల్లలు ధర్మంగా ఉంటారన్నది, మనం నిజాయితీగా ఉంటే మన బిడ్డలు నిజాయితీగా ఉంటారన్నది సనాతన సంప్రదాయం. అంటే ఎక్కడో ఋషిప్రోక్తమైనటువంటి లేదా వేద సారాలు మనం చదివేసేసాలకు అధ్యయనం చేయనవసరం లేదు. మనం తప్పు చేయకుండా నడవడి ఏది ఉందో, పెద్దలను గౌరవించడం, పిల్లల్ని ప్రేమించడం, దైవాన్ని పూజించడం, ఎవరినైనా ఎవరి పట్లైనా వినమ్రంగా వినయంగా ఉండడం ఏదైతే ఉందో అది మనం పిల్లలకి చక్కటి బాటగా నేర్పేటటువంటి తీరుగా అవుతుంది. మనం అలాంటి నడవడి మనం నడుద్దాం, మన పిల్లలకి నేర్పుదాం. ఇది సత్యం ప్లస్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.